విజయవాడని వరదలు ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద, అలాగే కొంతమంది మంత్రుల మీద కూడా ఆవిడ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వరదలు ముంచెత్తడానికి కారణం చంద్రబాబు గారి నిర్లక్ష్యం అని, వరదలని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైంది, అలాగే విజయవాడ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే మంత్రులు ఏమైపోయారు, పవన్ కళ్యాణ్ ఏమైపోయారు, లోకేష్ ఎక్కడున్నారు అంటూ ఆవిడ వారి మీద కొన్ని విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఇప్పుడు విజయవాడని వరదలు ముంచెత్తూ ఉన్నాయి. చంద్రబాబు గారు సహాయక చర్యల్లో పాల్గొంటూ ఆయన కూడా అసలు వరద ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ వరద ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించి ఆ వరద బాధితులతో కూడా ఆయన మమేకమై వారి సమస్యలు తీర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఆర్కే రోజా గారు మాజీ మంత్రి, ఆవిడ మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, అలాగే మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ వరదలకి కారణమే చంద్రబాబు గారని, ఇది మ్యాడ్ మేడ్ మిస్టేక్ అంటూ కూడా వారు ఇప్పుడు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆవిడతో పాటుగా కొంతమంది వైసీపీ నేతలు కూడా అదే స్వరం వినిపిస్తూ ఉన్నారు. ఏంటి మేడం, దీన్ని మనం ఎలా అనాలిసిస్ చేసుకోవచ్చు? అసలు మనం పాపం పిల్లకాయ గురించి ఎందుకండి మాట్లాడుకోవాలి, రోజా గురించి. అసలు మాజీ సీఎంఏ, ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా లేనిది ఈ పిల్లకాకుల గురించి ఎందుకు మనకు అసలు? అంటే ఎందుకంటే అలా కాదు మీరు అడిగేది నాకు అర్థమైంది. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. అట్లాగే యథా నాయకుడు తదా కింది నాయకులు లాగా జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన లండన్ వెళ్ళి ఉండున్నా బాగుండేది. ఆయన అపరిపక్వత, ఆయన సమాచారాలేమి, అలాగే అవగాహనలేమి బయటపడకుండా ఉండేది కనీసం. ఇప్పుడు కొంతమంది మాట్లాడుకోకుండా ఉంటే వాళ్ళని చూసి చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మాట్లాడటం మొదలెడితే వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళో అర్థమవుద్ది. ఇప్పుడు జగన్ పరిస్థితి అదే అయింది. ఆయన లండన్ వెళ్లకుండా తాడేపల్లిలో ఉండటం ఎలా, అదే టైంలో వరదలు రావటం ఎలా, ఆ టైంలో ఆయన వచ్చి కొంచెం ఫోటో ఎగ్జిబిషన్ చేసి, సరే ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అయినా అవ్వకపోయినా కనీసం మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా గుర్తించి వీళ్ళు మైకులు పెట్టారు. మైకులు పెడితే వీళ్ళు మైకులు పెడతారని మాకు తెలుసు, అందుకే మేము పేపర్ రాసుకుని వచ్చాం. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రస్తుత పరిస్థితిని గురించి విశ్లేషిస్తూ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన మంచో చెడో చెప్పుకోవటానికి ఒక కాగితం రాసుకొచ్చుకునేంత పరిస్థితిలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడంటే అందున కాకలు తీరిన యోధుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ముందు, ఆయన రాజకీయ చతురత ముందు, అంత సుదీర్ఘంగా పరిపాలించిన నాయకుడు కాంగ్రెస్లో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసిన ఉద్దండుడే పండితపుత్ర పరమసొంఠ అన్నట్లు అసలు ఆయన జ్ఞానంలో కనీసం ఇసుమంతైనా వచ్చిందా అనిపించేటట్లు మాట్లాడాడంటే అసలు జగన్మోహన్ రెడ్డిని ఏమనుకోవాలండి? అసలు ఆంధ్ర ప్రజలు కూడా నోటి మీద వేలేసుకోవాలి, ముక్కు మీద వేలేసుకోవాలి. ఏంటంటే ఇంత తెలివి తక్కువన్నా మనం ఎన్నుకున్నాము 2019లో, 5 సంవత్సరాలు మన పరిపాలించాడు ఇంత తెలివి తక్కువడు. ఎందుకంటే తాడేపల్లికి లేదంటే విజయవాడకి ఇలా చూస్తే కనిపించే బుడమేరు కాలువకి గేట్లు ఎక్కడున్నాయి? అసలు కాలువలకి గేట్లు ఎందుకు ఉంటాయండి? ఏమైనా ఉంటే చెక్ డ్యాములు ఉంటాయి, లేకపోతే రిజర్వాయర్లు ఏమన్నా కడితే వాటికి గేట్లు ఉంటాయి. కానీ బుడమేరు కాలువకి గేట్లు ఏంటండి? ఎవరు పెట్టారు? వాళ్ళు నాన్న పెట్టానని చెప్పాడు ఏమన్నా? ఆయన కల్లోకి వచ్చి గేట్లు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు తన ఇంటికి వరద రాకుండా ఉండటం కోసం. అందుకే ఇంత వరద వచ్చింది, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్పాడు. అసలు ఇంకా నయ్యం నేషనల్ మీడియా లేదు పుసిక్కిన.
ఉంటే దేశమంతా కోడే కూసేది. ఇంత అధ్వానంగా ఆయన రాసుకుని ఇలా కిందకు చూసుకుంటూ మాట్లాడుతుంటే కనీసం ఇంత వరద వచ్చింది, కనీవిని ఎరగని వరద. దాదాపు ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత అతి ఎక్కువ వరద వచ్చింది ఇది మూడోసారి. 3 సార్లే వచ్చింది. అది కూడా 9 లక్షల క్యూసెక్కులు, 10 లక్షల క్యూసెక్కులు, ఇప్పుడు 11 లక్షల చిల్లర. అంటే 125 సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత వరద ఒక చంద్రబాబు నాయుడు తీసుకురాగలడు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటే ఇది నాకు ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి కితాబు ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఓకే, ఒక వ్యక్తి ఇంత వరద తీసుకురాగలడా? అది ఇమాజినేషన్లోనో లేకపోతే గ్రాఫిక్స్లోనో బాహుబలి సినిమా లాంటి చోట సాధ్యం, కానీ ఇక్కడ సాధ్యమా? మరి ఇలాంటి నాయకుడు కింద పనిచేసిన మంత్రులు ఇలా కాక ఎలా మాట్లాడతారు? అసలు మీకు ఎందుకు డౌట్ వచ్చింది రోజా దగ్గర నుంచి ఇంతకంటే మంచి కామెంట్లు వస్తాయని? అంటే అసలు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎక్కడా కనపడినటువంటి రోజా ఓడారా గెలిచారా అనేది అనవసరం. ఆమె మొన్నే తిరుపతిలో ఆరంగేట్రం చేసింది. ఓడిపోయిన తర్వాత వచ్చి తిరుపతిలో దేవుణ్ణి మొక్కుకొని అక్కడ ఏమన్నా వీలైతే కొంచెం ఎక్కువ లడ్డూలు తీసుకొని కిందకు వచ్చి అమ్ముకుని ఉంటుంది. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక నేను దేని మీద మాట్లాడాలి? ఆరంగేట్రం అయితే చేశాను కదా, ఎవరు అవకాశం ఇస్తారు మళ్ళీ డాన్స్ వేయటానికి? ఇప్పుడు ఆరంగేట్రం చేసిన వాళ్ళకి అదే ఉంటుంది. ఎవరు అవకాశం ఇస్తారా, స్టేజ్ ఇస్తారా, డాన్స్ వేద్దాం అన్నట్లు ఉంటుంది. ఆరంగేట్రం చేసింది, మాట్లాడాలంటే ఇలాంటి దారుణమైన పరిస్థితి కనిపించింది. మరి గొడ్లవెల్లేరు కాలేజీ విషయం కూడా కొంచెం మాట్లాడింది, తిరుపతిలో మాట్లాడి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రెండో సంఘటనగా ఈ వరదల గురించి మాట్లాడింది. అసలు చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అని. మరి ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు పడవలో తిరిగింది, జేసీబీ మీద ఎక్కి తిరిగింది, అర్ధరాత్రి 2 కూడా పర్యటనలు చేసింది, నేషనల్ మీడియాలో వచ్చింది. అంటే వాళ్ళు గ్రాఫిక్స్ వేశారా? వాళ్ళు ఏమైనా మార్ఫింగ్ చేశారా? అంటే పాత రోజుల్లో వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా తిరిగితే జగన్మోహన్ రెడ్డి మెడ మీద చంద్రబాబు నాయుడు తలకాయ పెట్టి మార్ఫింగ్ చేసి నేషనల్ మీడియా వేసింది అనుకోవాలి ఇప్పుడు. మరి అలా ఎలా మాట్లాడగలుగుతుందండి? ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? ఎక్కడున్నాడు లోకేష్ ఎక్కడున్నాడు? ఇప్పుడు అక్కడ హోంమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు, చంద్రబాబు నాయుడు, అలాగే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా, వీళ్ళందరూ కింద మీద పడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వటం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అన్నీ చేస్తున్నారు. వ్యవస్థలన్నింటినీ కదిలించి వ్యవస్థలన్నింటినీ పనిచేయిస్తున్నారు. ఇంత పనిచేయిస్తా ఎక్కడ మూలపాడు దగ్గర నుంచి మొదలెట్టి మూలపాడు అవతల ఇంకా అవతలకి వెళ్ళాలి అంటే అక్కడ రోడ్డు కట్ అయిపోయింది ఐతవరం దగ్గర. అక్కడి నుంచి మొదలెట్టి మూలపాడు, జూపూడి, ఇబ్రహీంపట్నం ఈ గ్రామాలన్నీ తిరుగుతా, మైలవరం ఇవన్నీ తిరుగుతా చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ ఓదార్చి ధైర్యం చెప్పిన సందర్భంలో మరి మా వాళ్ళందరూ పనిచేశారు అని చెప్పాడు మొన్న. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సీమ నుంచి కూడా వచ్చారు. కార్పొరేటర్ స్థాయిలో పోటీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ వచ్చేసారు, ఇక్కడే పనిచేస్తున్నారని చెప్పాడు. మరి కాగడ పెట్టి ఎతికిన ఒక్క మనిషి లేడు అక్కడ. ఒక్క ప్రజాప్రతినిధి లేరు, ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లేరు. ఆయన తెలివిగా సీమ నుంచి వచ్చారని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే లోకల్ లీడర్స్ అందరూ ఉన్నారు అంటే ఎతుకుతారు కదా ఏడి అని. అందుకని తెలివిగా ఏం చేశాడంటే సీమ నుంచి వచ్చారు, మా సీమ నుంచి వచ్చారని చెప్పాడు. అయితే లోకల్ వాళ్ళు పనిచేయలేదు అని చెప్పటానికి మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఏరియాలో
అంటే ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉండే జోగి రమేష్, అది అతని స్వస్థలం, సొంతూరు. ఫెర్రీ అక్కడ పవిత్ర సంగమం ఉంటుంది. అక్కడ ఆ వరుస గ్రామాలకి కరకట్ట ఉండదు. ఈ కరకట్ట లేని దరిమిల ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినా, లేదు కృష్ణానదిలో హెవీ వాటర్ వచ్చినా, ఫ్లడ్ రావక్కర్లా, హెవీ వాటర్ వచ్చినా సరే ఈ వరుస గ్రామాలన్నీ, పరివాహక గ్రామాలన్నింటిలోకి నీళ్ళు వస్తాయి. ఆ కోటికలపూడని, జూపూడని, ఇలా ఇబ్రహీంపట్నం, ఇలా వరుసగా. అయితే ఆ వచ్చేటప్పుడు ఆ పవిత్ర సంగమం దగ్గరే ఉంటుంది ఈ ఫెర్రీ అనేది. ఆ ఊర్లోనే ఉంటాడు జోగి రమేష్. పుట్టి పెరిగింది ఆ ఊర్లో. అయితే ఆ ఊర్లో మత్స్యకార కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. పేదవాళ్ళు, చిన్న గుడిసెలు. ఇప్పుడు ఏమన్నా గోడలు కట్టుకున్నారేమో కానీ నాకు తెలిసినప్పుడు మట్టుకు చాలా గుడిసెలు అవన్నీ. వాళ్ళు ఏ రోజు తిండి తెచ్చుకుంటే ఆ రోజు తిని బతికే మనుషులు. అలాంటి వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఎంతో కొంత వరద వస్తుంది. వాళ్ళు నష్టపోతూనే ఉంటారు. అయితే ఆ ఊర్లో వాళ్ళు ఉంటే, నువ్వు ఒక మాజీ మంత్రివి, ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా సరే ఆ ఊర్లో పుట్టి పెరిగావు. ఆ ఊరు వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అని మాట్లాడతాడు జోగి రమేష్. ఆ ఊర్లో తను ఉన్నాడు కదా, ఆ ఊర్లో తను ఎందుకు చేయకూడదు? పైగా పడవే తిరుగుతుంది వాళ్ళ ఊర్లో కూడా. పడవలో నుంచి బయటకు వచ్చి ఒక కారు తీసుకొని 10 మంది కార్యకర్తలను తీసుకుని, వైసీపీ కార్యకర్తల్ని, ఆ జూపూడి అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరిగిన ఏరియాల్లో మీరెందుకు తిరగలేదు? మీరెందుకు ఏమీ సహాయం చేయలేదు? అక్కడ ఏమీ చేయకుండా నువ్వు ఇంట్లో కూర్చొని వరండాలో నుంచొని చక్కగా సోద్యం చూస్తా, భార్యాభర్త ఇద్దరు లాహిరి అన్నట్లు వరద నీటిని చూస్తా నవ్వుతున్నారు వాళ్ళిద్దరూ. వాళ్ళకి తోడు వాళ్ళ అబ్బాయి. సరే, వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకో విచిత్రం ఏం చేశారంటే, అసలు ఆ ఊర్లో ఉన్న మహా అయితే 300 మంది జనాభా ఉంటారు ఆ ఊర్లో. 300 మంది జనాభాకి తన ఇంట్లో వంట చేయించి పెట్టడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లోకి నీళ్లు రాలా, సెల్లార్లోకి నీళ్లు వచ్చింది. వంటలు చేయించి వాళ్ళందరికీ భోజనాలు పెట్టొచ్చు కదా, వాళ్ళందరినీ తెచ్చి నీ ఇంట్లో అట్టి పెట్టుకోక్కర్లా, పెట్టొచ్చు కదా. అవేమీ చేయకోకుండా ఈ ఊరికి ఎవరూ రాలేదు, ఈ ఊర్లో ఏమి సహాయ కార్యక్రమాలు జరగలేదు అని చెప్తూ సూట్ కేసుల్లో బట్టలు సర్దుకొని తను, తన భార్య, తన కొడుకు పడవెక్కేసేసి బెజవాడకు పారిపోయారు సురక్షిత ప్రాంతానికి. మాకు ఇక్కడ ఏమీ లేవు, ఏమీ సహాయ చర్యలు లేవు, అందుకే మేము బెజవాడ వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ ఊర్లో వాళ్ళందరినీ గాలికి వదిలేసి, చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో పెరిగావు నువ్వు, నీ కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళకే నువ్వు ఒక మాజీ మంత్రి హోదాలో ఎవరికి ఫోన్ చేస్తే ఎవరు పలకరని, ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే మాజీ మంత్రి హోదాలో పలకరా? నిజంగా పనిచేయదలుచుకుంటే అధికార పార్టీకి ఎంత పని చేస్తారో ప్రతిపక్షానికి కూడా అంత పని చేస్తారు. నువ్వు ఎమ్మెల్యే కాకపోవచ్చు, అసలు ప్రభుత్వం ఇచ్చిన దాకా ఎందుకు ఆగాలి? అసలు నీ దగ్గర ఆ మాత్రం కొట్టేసిన డబ్బులు లేవా? 3 అంతస్తులు మేడ కట్టుకునే డబ్బులు నీకు ఉంటాయి, నువ్వు బెజవాడ బారిపోతావా? వీళ్ళు ఇప్పుడు ఈయన ఒక ప్రజాప్రతినిధి, ఇప్పుడు రోజా ఒక ప్రజాప్రతినిధి. ఆమె చేసిన ఘనకార్యం, పోయినసారి ఒకసారి వర్షాలు వస్తుంటే గొడుగేసుకొని పాటలు పాడి వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టింది. ఆమె కూడా మాట్లాడుతుంది, జోగి రమేష్ మాట్లాడతాడు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అసలు విజయవాడని వరదలు ముంచెత్తడానికి కారణం బుడమేరే అంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, అసలు ఆ బుడమేరుని ఆక్రమించి అక్కడ అక్రమ నిర్మాణాలు చేసింది ఎవరో కాదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులే ఉన్నారు అంటూ, అంటే మాజీ మంత్రులు ఉన్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడొచ్చు అసలు మనం? ఇప్పుడు మనం ఇప్పటి వరకు వీళ్ళ నిర్వాహకాలు చూసాం కదా, ఎవరు ఈ ప్రజాప్రతినిధులు ఎవరు పనిచేయింది. మళ్ళీ మర్చిపోయామండి, ఇంకొక 2 గురించి కూడా చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో 2 నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు అనిల్ కుమార్ యాదవ్, బెట్టింగుల మహారాజు. ఆయన ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఇంతకు ముందు ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన సందర్భంగా తనకున్న అనుభవంతో వచ్చి ఏమైనా పనిచేయచ్చు కదా. సీమ నుంచి వచ్చారు నా వాళ్ళు అందరూ అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పుడు ఆ మనిషి ఎక్కడున్నాడో అంతులేడు. అలాగే అంబటి రాంబాబు, ఆయనకి సమయం దొరికితే డాన్స్లు వేసుకోవటం, రికార్డింగ్ డాన్స్లు వేసుకుంటానికే టైం సరిపోదు కావచ్చు. ఆయన వచ్చి చెప్పొచ్చు కదా, ఏమన్నా సహాయ కార్యక్రమాలు చేయొచ్చు కదా. వాళ్ళు ఎవ్వరూ లేరు.
అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వైసీపీ పార్టీలో వాళ్ళందరూ ఒక పేపర్ సోషల్ మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటానికి ఒక్కసారి అట్లా తూతూ మంత్రంగా వచ్చి అలా కనిపించి రావమ్మ మెరుపుతేగా అంటే వచ్చినట్టు వెళ్ళిపోయారు. ఇది వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళ ప్రస్తుత ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరి బండారం ఇది. ఇక దీన్ని బట్టి ఇంకా వీళ్ళు ఏం మాట్లాడతారు, అసలు వీళ్ళకి సిగ్గుందా శరం ఉందా అని ప్రజలు అనుకునే విధంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళ వ్యవహార శైలి ఈ విధంగా ఉంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.